హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న ఇమ్మాన్యుయల్, తనూజాలతో మాట్లాడుతూ ముందుగా ఫుల్ సీరియస్ ఫేస్తో కనిపించడంతో వారిద్దరూ కొంచెం సేపు షాక్ అయ్యారనే చెప్పవచ్చు. ఆ తర్వాత తనూజతో ఈ వీక్ అంతా నువ్వు ఏం గేమ్ ఆడావు తనూజ అంటూ ఫుల్ సీరియస్ మూడ్లో అడగటంతో తనూజ కూడా కొంచెం షాక్ అయ్యి సార్ అది అంటూ అనబోతుంటే, మంచిగా ఆడావు తనూజ, మంచిగా మాట్లాడావు, రేషన్ మేనేజర్గా నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించావు. అయితే ఆ విషయాల్లో కొంచెం కఠినంగా ఉండటంతో హౌస్ మేట్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు అంటూ చెప్పడంతో, అవునా సార్, థ్యాంక్ గాడ్ అంటూ తనూజ అయితే నవ్వింది. ఇక ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్, నువ్వు గత వారం తనూజాని నామినేట్ చేయాలనుకోలేదు. ఈ వారం నీకు అవకాశం వచ్చినప్పుడు నామినేట్ అయితే చేసావు, కానీ నామినేట్ చేసే సమయంలో నీకు తనూజాకు మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, అది నిజమేనా? అప్పుడు అంటే రాము కెప్టెన్సీ సమయంలో నీకు చెప్పకుండానే తనూజ రాముకి ఇచ్చేసిందా పాయింట్ అంటూ చెప్పడంతో, అవును సార్, నాకేమీ అనిపించలేదు, కానీ తనూజ నాకు చెప్పానని చెప్తుంది, నాకు చెప్పకుండానే రాముకు మద్దతు తెలిపింది. అప్పటి వరకు నాకు మద్దతు తెలిపి ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయించడంతో నా బుర్ర పాడైపోయింది అంటూ ఇమ్మాన్యుయల్ చెప్పడంతో, ఇప్పుడు ఎందుకు ఇమ్మాన్యుయల్, వీడియో చూసి ఎవరేం చేశారు, ఎవరిది తప్పు, ఎవరు కరెక్ట్ అనేది క్లారిటీకి వచ్చేద్దామంటూ బిగ్ బాస్ని అడగగానే వీడియో ప్లే చేయడం అయితే జరిగింది. అక్కడ చాలా స్పష్టంగా తనూజ రాముకి సపోర్ట్ చేసే ముందు ఇమ్మాన్యుయల్ వైపు చూస్తే తల ఊపడం తర్వాతనే తనూజ రాముకి మద్దతు తెలిపింది. ఆ తర్వాత కూడా నేను ఇక్కడైనా తింటాను, ఎవరో ఒకరు ఓనర్ అయితే వారికి మంచి ఫుడ్ వస్తుందనే చెప్పాను అంటూ ఇమ్మాన్యుయల్ అప్పుడు గొప్పగా చెప్పిన మాటలు కూడా వినిపించడంతో ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా తలదించుకున్నాడు. చూడు ఇమ్మాన్యుయల్, నువ్వు అప్పుడొక మాట మాట్లాడావు, ఇప్పుడొక మాట మాట్లాడావు, కానీ తనూజ అప్పుడైనా ఇప్పుడైనా ఒకే స్టాండ్పై ఉంది అంటూ తనూజనైతే ప్రశంసించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎందుకు తనూజ నువ్వు రేషన్ మేనేజర్గా అందరికీ అంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేశావు అంటే, సార్, నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను, వారం పాటు అందరికీ కరెక్ట్గా ఫుడ్ అందించాలన్నదే నా ధ్యేయం, అందుకే వారందరూ అలా అన్నారు, నేనైతే కరెక్ట్గా చేశాను సార్ అంటే, నువ్వు కరెక్ట్గా చేసావమ్మా, మాకు తెలుసు, ఆడియన్స్ కూడా నీ ఆటని చూస్తున్నారు, నీ రేషన్ మేనేజర్గా బిహేవియర్ని చూస్తున్నారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత హౌస్లో ఉన్న వారందరినీ తనూజ రేషన్ మేనేజర్గా గుడ్ అనుకుంటున్నారా, బ్యాడ్ అనుకుంటున్నారా అని చేతులు ఎత్తమంటే దాదాపుగా అందరూ కూడా తనూజ రేషన్ మేనేజర్గా బిహేవియర్ వరస్ట్ అంటూ చేతులు పైకెత్తడంతో ఇనానిమస్గా నిన్ను రేషన్ మేనేజర్గా వరస్ట్ అన్నారు తనూజ, ఇకపై నువ్వు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు రేషన్ మేనేజర్గా చేయకూడదు అంటూ నాగార్జున అయితే చెప్పడంతో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇంకోసారి నేను అలా చేయకూడదు అని నేనే అనుకుంటున్నాను అంటూ తనూజ అయితే చెప్పింది. ఏదేమైనా కూడా తనూజ, నీ ఆట మాత్రం దుమ్ము రేపే రేంజ్లో ఉంది. కెప్టెన్సీ టాస్క్లో నీకెవరూ సపోర్ట్ చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు, మరోసారి ట్రై చేయి, ఏదేమైనా ఇంకా మరిన్ని వారాలు ఉన్నాయి కాబట్టి నువ్వు క్యాప్టెన్ అవుతావులే అంటూ తనూజకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోపై అలాగే తనూజ ఇమ్మాన్యుయల్ మధ్య జరిగిన గొడవలో నాగార్జున క్లారిటీ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.